హాయ్ అండి అందరికీ. నేను మీ సంతోష్‌నండి. నేను మొన్న రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆకలేసి నాన్ వెజ్ హోటల్ చూస్తూ ఉంటే బిస్మి అనే హోటల్ నాకు కనబడిందండి. సర్లే చూద్దామని బిర్యానీ తిందామని వెళ్ళానండి అక్కడికి. ఇదంతా హోటల్ వ్యూ అండి. ఇతను వచ్చి చైనీస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాడు ఎదర. ఇదంతా హోటల్ వ్యూ అని చూడండి. వీళ్ళ దగ్గర చికెన్ కర్రీ, చేపల కర్రీ, చిన్న చేపల కర్రీ, మటన్ కర్రీ, అలాగే కోడిగుడ్ల కర్రీ కూడా ఉందండి. ఇది వచ్చేసి బోటి అండి, మేక పేగులు, చికెన్ పకోడీ, చికెన్ జాయింట్లు, ఫిష్ ఫ్రై, ఇది పెద్ద చేప, చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయండి. ఈ లోపల నేను ఇచ్చిన ఆర్డర్ వచ్చిందండి. పెరుగు చట్నీ ఇవ్వకుండా పెరుగులో ముంచిన ఉల్లిపాయలు ఇచ్చాడు, గ్రేవీ టైప్ కర్రీ ఒకటి ఇచ్చాడు, బిర్యానీ ఒకటి ఇచ్చాడు. అందులో ఎన్ని పీసెస్ ఉంటాయో తెలియదు, చూడాలి. ఒక చికెన్ పీస్ ఇచ్చాడు, ఒక కోడిగుడ్డు ఇచ్చాడు. అన్నం బిర్యానీ మామూలు రైస్ మిక్స్డ్ చేసినట్టు ఉందండి, మెత్తగా ఉంది, చూడ్డానికి బాగాలేదండి. చేయడానికి బిర్యానీ తినడం స్టార్ట్ చేశానండి. తింటున్నప్పుడు అంత టేస్టీ అనిపించట్లేదు. అసలు కిచిడి టైప్ ఉంది బిర్యానీ, మెత్తగా. వీళ్ళు ఎలా తింటున్నారో తెలియదండి బాబు మనకి. దీన్ని బిర్యానీ అంటున్నారు. అస్సలు బాగాలేదండి. మన వాళ్ళకి ఎవరికి నచ్చదు ఈ బిర్యానీ. బిర్యానీ అంటే మన దగ్గరే బాగుంటుందండి. మన హైదరాబాద్ సైడు, మన ఆంధ్ర సైడు బిర్యానీలు బాగుంటాయండి. పలావ్ కానీ, కిచిడి కానీ అన్నీ ఇక్కడ సేమ్ బాగాలేవు. ముస్లిమ్స్ బిర్యానీ అనుకున్నాను, అసలు అంతేం లేదు టేస్ట్. అస్సలు బాగాలేదు. అయినా కానీ ఎట్టగొట్ట 150 రూపీస్ పెట్టి తీసుకున్నా కాబట్టి అవగొట్టాలని బలవంతంగా తిన్నాను. టేస్ట్ అయితే అంత లేదు, కానీ ఇక్కడ వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు ఈ బిర్యానీని మాత్రం. మన దగ్గర 70 రూపీస్ 80 రూపీస్కి చికెన్తో కిచిడి ఇస్తారు చూసారా, అవి చాలా టేస్ట్ ఉంటాయండి దీని మీద. ఇక్కడ మాత్రం అది అసలు టేస్టే లేదండి ఈ బిర్యానీ మాత్రం. అన్నింటిలో ఎక్కువ ఫుడ్ కలర్స్ వాడుతున్నారండి, నిండు ఎర్రగా ఉంటున్నాయండి. ఆఖరికి బజ్జీలో కూడా ఫుడ్ కలరే వాడుతున్నారండి, బాగా ఎర్ర కనబడటం కోసం. అన్నం వేస్ట్ చేయకూడదని మొత్తం అన్నాన్ని ఎలాగోలా తినేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.